వెనక చూస్తారు కదా, అర్థమైందా మీకు? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతాయి? ఏమోలే, ఎవరో రాస్తారోకాలు చేస్తున్నారు, నిరుద్యోగులను పోలీసులు ఇడ్చుకోబోతున్నారు, రాణిస్తలేరు అనుకుంటున్నారా? పెడతా, ఆ వాయిస్ కూడా పెడతా. ఏందో తెలుసా ఇదంతా? మొత్తానికి చెల్లా విషయం ఏంటంటే పాప ఆమె అంతా అగ్రెసివ్గా మాట్లాడుతుంది. ఆమె బాధలో దుఃఖం పొంగుకొస్తుంది, ఆవేదన పొంగుకొస్తుంది. ఆఖరికి పోలీసులు గుంజుకపోతుంటే ఆగమని చెప్పి ఆమె మాట్లాడుతుంది. చూసిరా దేని గురించి అంటే 21వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోతున్నాడు. సరే అదేదో హాస్టల్ భవనం ఒకటి, తర్వాత డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేయడానికి పోతున్నట. అసలు నీకు ఏం అర్హత ఉంది ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి అని అడుగుతుంటే మొత్తం యూనివర్సిటీని మొత్తం దిగ్బంధనం చేసిరు. పోవాలనుకుంటే రేవంత్ రెడ్డి స్వేచ్ఛగా పోయేటట్టుగా ఉండాలి. ఎందుకంత దిగ్బంధనం చేయాల్సినంత అవసరం ఏముంది? పోలీసు వాళ్ళంతా మోహరించి ఎక్కడెక్కడి నుంచో విద్యానగర్ నుంచి మొదలు పెడితే ఇటు తార్నాక చివరి నుంచి మొదలు పెడితే మొత్తం బ్యారికేడ్స్ వేసి ఎక్కడ కూడా విద్యార్థులను లోపలికి రానివ్వని పరిస్థితి 2-3 రోజుల ముందు నుంచే. నిజంగానే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా. మీరు ఇవ్వకుండా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన 60,000 ఉద్యోగాలు మీవంటూ మీ లెక్కలో వేసుకొని ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి రా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మనమంతా కూడా పోలీసులు బందోబస్తు పెట్టుకొని యూనివర్సిటీకి పోయి అప్పట్లో ఉన్న కేసీఆర్ రాలేదు ఇప్పుడు చూసినామా నేను పోయినా అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. నిజంగా ఇక్కడ దమ్ముంటే విద్యార్థులు అడుగుతున్న మాట ఏంటంటే స్ట్రైట్ అవే ఏది అవసరం లేదు, జనరల్గా మీ కాన్వాయి పోలీసులు చాలు. 3-4 రోజుల వారం నుంచి ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కూడా దిగ్బంధనం చేయాల్సినంత అవసరమే ఉంది? చదువుకునే విద్యార్థులకు అక్కడ ఉండే అర్హత లేదా? మాట్లాడే అర్హత లేదా? ఎవరు వచ్చి నిరసన తెలిపే అర్హత లేదా? అంటే మీరు ఇచ్చిరా? నిజంగా ఎవరన్నా ఒక్కరు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి నిజంగా మీ గుండెల మీద చేసుకొని మేము 60,000 ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇచ్చినామని చెప్పే దమ్ము నిజంగా ఎవరికన్నా ఉందా? సాక్షాత్తు ప్రూఫ్ చేయాలి. ఏ డేట్లో మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిరు, ఏ రోజులో పరీక్ష పెట్టిరు, ఏ రోజున దిద్దిరు, ఇచ్చింది నియామక పత్రాలు కదా, దాన్ని కదా ఒప్పుకోవాలి. ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్షలు పెట్టిరు, మేము నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పుకోవాలి కదా. అది చెప్పుకోకుండా ఏమంటారు చూసినావా, ఏ దొడ్లో బర్రైనా సరే మన దాంట్లో కట్టేసుకుంటుంది ఇంత మందే అన్నట్టుగా మీరు చెప్తున్న వ్యవహారం నేను ఇంతకంటే ఎక్కువ కూడా మాట్లాడగలుగుతా. కానీ కొంచెమన్నా ఉండాలి చెప్పేటప్పుడు. ఆడ నిరుద్యోగులకు అర్థమైపోతుంది కదా, అంటే ప్రపంచం అంతా అర్థమవుతున్నా నేను మాత్రం నేను పట్టుకున్న కుందేలుకు 3 కాలు, ఎవడెక్కడన్నా సావని. భయం ఎందుకు మరి? నిజంగా మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎవడు ఇవ్వలే ప్రపంచంలో, సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు అన్నారు కదా, మరి భయం ఎందుకు? వారం నుంచి ఎందుకు అరెస్టులు, ఎందుకు దిగ్బంధనం, ఎందుకు పోలీసుల నిఘా, ఎందుకు? కనీసం మీడియా దగ్గరకు వచ్చి ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడినివ్వలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఇట్లా దొడ్డిదారిన పోవడము, ఇట్లా అందరినీ అరెస్ట్ చేసి యూనివర్సిటీకి పోవడం ఒక గొప్పతనమా? ప్రజలు చూస్తలేరా? ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా? ఇవాళ ఒక మహిళ, ఒక అమ్మాయి విద్యార్థిని అంత ఘోరంగా మాట్లాడుతుంది, అంత కడుపుల బాధ వచ్చి మాట్లాడుతుంది, మేము కరడు కట్టిన కాంగ్రెస్ వాదుల కుటుంబంలో నుంచి వచ్చిన దాన్ని అని మాట్లాడుతుంది కదా. అబ్బాయి ఎవరన్నా మనం నిలదీస్తే వాళ్ళు మనోళ్ళు కాదు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంతే. మీకు వచ్చిన ఏకైక ఊతపదం ఏంటంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, ఇంతే కదా మీరు చెప్పదలుచుకుంది. కొంచెమన్నా మీకు తెలుసో తెలియకపోతే ఒకసారి మీరన్నా మీకు వచ్చి ఉంటుంది కదా,
కొంచెం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఒకసారి చూడండి. నిజంగానే మిమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానించే పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీకి ఉందా? ఏనాడన్నా మీరు ఉద్యమంలో పాల్గొన్నారా ఏనాడన్నా? ఇప్పటి వరకు కూడా మనకి ఉస్మానియా యూనివర్సిటీ అంటే జై తెలంగాణ అనే నినాదాలు ప్రజ్వలిరుతుంటాయి. ఆడ గోడల్ని చూసినా కూడా, ఆర్ట్స్ కాలేజ్ ముందర జస్ట్ అట్ల నుంచి పోయినా కూడా మనకు జై తెలంగాణ అనేది మనని, మీరు అంటారు కదా ఇప్పుడు స్ఫూర్తిదాయకంగానే మనం విగ్రహాలు పెడతామంటే విగ్రహాల కోసం కాదు, అవి చూసినప్పుడు వాళ్ళ స్ఫూర్తిదాయకం గుర్తు రావాలి అనేది అంటారు కదా. ఈరోజు మీకు ఆ నుంచి పోతుంటే యూనివర్సిటీ ఏ గోడను చూసినా ఏది చూసినా కూడా జై తెలంగాణ అనేది వినపడుతుంది. తెలంగాణ రావడానికి విద్యార్థులు ఏ రకంగా కొట్లాడారు, దట్ క్యాంపస్ విద్యార్థులు ఎట్లా కొట్లాడారు అనే విషయం ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు. నేను అనుకుంటా మీకు తప్ప. కనీసం మీ గుండెల నిండా కనీసం ఆ ఫీల్ ఉందా? అడిగిపోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చి జై తెలంగాణ అనేంత ధైర్యం కానీ కనీసం మనసుందా మీకు? ఏ ఒక్క మాట చెప్పుకోవడానికి లేదు, ఏ ఒక్కసారి కూడా మీరు జై తెలంగాణ లేరు. కానీ యూనివర్సిటీకి పోతున్నాడు మా అన్న చూసిండ్రా అని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకుంటున్న వైనం చూస్తుంటే ఇవాళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతోటి తలదించుకుంటుంది.